ఒకసారి చూడండి. హలో, జై హింద్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీరందరూ ఎంతో పర్యావరణానికి మొక్కలు పెడుతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా మొక్కలు పంచినట్టున్నారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఇది అది కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు కూడా మంచి కార్యక్రమం. కాకపోతే కొంతమంది ఫుల్ ఆల్రెడీ చెట్లు ఉన్నాయి. మనమంతా మనం కృషి చేస్తున్నాం. అంటే ఫుల్ ఆఫ్ మనం వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బందులతోనే వెళ్ళాలి పైదాకా. ఎప్పుడో నా చిన్నప్పుడు దగ్గర నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఎక్కాను నేను పైదాకా. ఆ తర్వాత అప్పుడు పాత లేదు అసలు. అప్పుడు పాత లేదు, ఇప్పుడు పాత ఉందంటున్నారు. నా మెమరీస్ రిమెంబర్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫుల్. నేను ఇక్కడే ఉంటాను. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. నేను 25 ఏళ్ళు ఆర్మీలో చేశాను, సుఖదారుగా చేశాను. నేను రిటైర్ అయ్యాను. మా సన్ కూడా ఇప్పుడు ఆర్మీలో ఉన్నాడు. ఈజ్ అనే క్యాప్టెన్. థ్యాంక్ యూ. ఇది నా స్నేహితుడు ప్రసాద్ గారు. ఇప్పుడు కూడా మనం ఏ కార్యక్రమం చేస్తానన్నా కూడా మనకి పూర్తి సహకారం అందిస్తా అన్నారు. వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ టైం మనకు తుమ్మలపల్లి కలెక్టర్ యానివర్సరీ ప్రోగ్రామ్ కూడా ఒక ప్లేలెట్ ఇచ్చారు గ్రీనరీ మీద. వాళ్ళు ఇప్పుడు కూడా మనతో ప్రతి కార్యక్రమంలో ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రసాద్ గారిని ఒక హాఫ్ మినిట్ ఫ్యూ వర్డ్స్ చెప్పండి. అందరికీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ తరఫు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మేము అంటే మాది సెక్షన్ ఎప్పుడు నేను నడుపుతూ ఉంటాను. కానీ కమల్ గారితో పరిచయం అయినప్పటి నుండి కూడా ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది. ముఖ్యంగా మేడం గారితో, అలాగే ఈరోజు ఆర్మీ వాళ్ళతో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. సక్సెస్ అవ్వాలని, మన దేశం ఇంకా ఐకమత్యంగా ఉండి ఇంకా పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఈరోజు టవర్ మీదకి ఎవరు వెళ్తున్నారు, జెండా ఎవరు పెడుతున్నారు తెలుసా? నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఒక పైలట్, స్కూబా డైవర్, ఆల్రౌండర్ అనమాట. ఆయన పారాగ్లైడింగ్ కానీ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ చేస్తుంటారు. చార్టెడ్ అకౌంటెంట్ ఆయన బేసిక్గా. సతీష్ గారు ప్లీజ్ వెల్కమ్. ఒకసారి జస్ట్. అండ్ మేమంతా కూడా అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ అండి. బేసికల్లీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఉంటుంది. సో ఏదైనా న్యాచురల్ కలామిటీస్ అప్పుడు హెల్ప్ చేసేవాళ్ళం ఇంతకు ముందు. అట్లాగా మా పరిచయం షారుఖ్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షారుఖ్. అండ్ మాకు రేడియో కాల్ సైన్స్ ఉంటాయి అనమాట కమ్యూనికేషన్లో. సో సతీష్ గారు, మేమిద్దరం పైకి వెళ్తున్నాము. మీకు ఎక్కగలను ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు 1 or 2 members జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. అంటే టవర్ మీద రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఉషా గారి ఈ సందర్భంగా కొన్ని వాక్యాలు. యాక్చువల్గా మనం వర్షం అనుకున్న వర్షం కొద్దిగా రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడతాం. లేదా వన్ లైఫ్ పథకం మా రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని ఇక్కడ చూస్తుంటే మార్నింగ్ ఈ పనికి మనం చేసే ఒక మంచి పనికి ఈ సీడ్ ప్లాంటేషన్ అనేది చాలా గొప్ప విషయం. మేము ఎప్పుడు మొక్కలకి పంచుతూ ఉంటాం, ఇందాక చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు బాల్స్ ప్లాంటేషన్ చేయడం అనేది బాగుంది. తర్వాత ఇక్కడ గార్డెనింగ్ ఆర్మీ ఆఫీసర్ వచ్చారు కదా, ఈ ఇండిపెండెన్స్ డేకి మనం వాళ్ళకి ఎంతో కొంత కృతజ్ఞత చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లీలా కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఇంతమందిని ఇన్స్పైర్ చేశారు మనందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో. చాలా థ్యాంక్స్ అండి. మా
లాస్ట్ మంత్ ఇక్కడ ఫారెస్ట్ వెళ్ళి అక్కడ ఒక 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి చాలా ప్రయాసంతో అక్కడ మొక్కలు నాటడం జరిగింది. సో నేచర్ కప్స్ అనేది జరిగింది అంతా. సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వన్ ఎట్ వన్ లైక్ అప్పీల్ చేసి యాక్చువల్గా 30 ఇయర్స్ కొంతమంది అంటే పద్మప్రియ గారు లాంటి వారు మాత్రం వాకింగ్ చేశారు. మేము ఒక 8-9 కిలోమీటర్స్ దగ్గర ఆగిపోయాము. అక్కడికి కూడా మనము చాలా సీట్ బాల్స్ తీసుకొని వెళ్ళి విసరటం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.